ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద వచ్చే కనీస పెన్షన్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వేదికలుగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ వచ్చుతుంది. తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ ఈపీఎస్ పెన్షన్ పెంపుపై స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సమాధానమిచ్చింది. కనీస పెన్షన్ 7,500కు పెంపుపై కేంద్రం వైఖరిని వెల్లడించింది. మరి కనీస పెన్షన్ పెంచుతున్నారా? ఉద్యోగులకు శుభవార్త లభిస్తుందా? ఇక ఉద్యోగుల కనీస పెన్షన్ పెంపు విషయాన్ని రాజ్యసభ ఎంపీ డాక్టర్ మేధా విశ్రమ్ కలకర్ని లేవనెత్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈపీఎస్ 95 పరిధిలోకి వచ్చే పెన్షనర్లు తమకు అందే చాలీచాలని పెన్షన్తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, కనీస పెన్షన్ పెంపు ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈపీఎఫ్ కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న ₹1,000 నుంచి 7,500కు పెంచాలనే ప్రత్యేక ప్రతిపాదన లేదా టైం పీరియడ్ అనేది ఏదీ లేదని స్పష్టం చేశారు. కనీస పెన్షన్ పెంపు ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చేశారు. కనీస ఈపీఎఫ్ పెన్షన్ ₹1,000 నుంచి 7,500కు పెంచాలని లక్షలాది మంది పెన్షనర్లు కోరుచున్నారని, అసలు ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా లేదని డాక్టర్ కులకర్ని ప్రశ్నించారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ అనేది పెరిగిన ధరలకు సరిపోవడం లేదన్నారు. 2025లోనే మహారాష్ట్రకు చెందిన ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు కనీస పెన్షన్ పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని గుర్తు చేశారు. మరి అలాంటి డిమాండ్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కేవలం మహారాష్ట్ర పెన్షనర్ల కోసం ఏదైనా కమిటీ వేశారా? ప్రభుత్వం వద్ద ఏదైనా టైం లైన్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానంతో క్లారిటీ ఇచ్చారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజీ ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 అనేది నిర్దేశిత సహకార ప్రయోజన సామాజిక భద్రతా పథకమని తెలిపారు. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ అనేది 2 విధాలుగా వచ్చే డిపాజిట్లతో నిర్మితమవుతుందని, నెలకు 15,000కు పైగా కంపెనీ కంట్రిబ్యూషన్ 8.33%, కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 1.16% పెన్షన్కు వెళ్తుందని గుర్తు చేశారు. అన్ని రకాల పెన్షన్ బెనిఫిట్స్ అనేవి ఈ ఫండ్ నుంచే చెల్లిస్తారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ ₹1,000 ఇస్తుందని, ఇది కేంద్ర కంట్రిబ్యూషన్ 1.16% పైనే ఉంటుందని, దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని గుర్తు చేశారు.